ఇక తెలంగాణ కుంభమేళగా పిలువబడే సమ్మక్క సారలమ్మ మేడారం జాతర సీఎం రేవంత్ రెడ్డి చొరవతో కుంభమేళాను మించి జాతర జరగనుందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విరెడ్డి అన్నారు. ఈ జాతర నిర్వహణకు అనేక అభివృద్ధి పనులు చేస్తున్నారని తెలిపారు. ఈ జాతరకు వివిధ దేశాల భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మేడారంలో అభివృద్ధి జరగడం చాలా సంతోషంగా ఉంది అంటున్న ఎమ్మెల్యే యశస్విరెడ్డితో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. మొట్టమొదటిసారిగా ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి జరుగుతున్న క్రమం లోపల ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మొదటిసారిగా పరిశీలించారు. ఎలా ఉంది, ఎలాంటి అభివృద్ధి కొనసాగుతుంది ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం చెప్పండి, చాలా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపట్టింది. 251 కోట్లు వెచ్చించి మరి అభివృద్ధి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఎప్పుడు అంటే గతంలో కూడా రావడం జరిగింది ఇక్కడికి. ఇప్పుడు మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సమ్మక్క సారలమ్మ జాతర కానివ్వండి, ఇక్కడ మేడారంలో అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో అమ్మవారి ఆశీస్సులతోటి ముందుకెళ్తున్నాం. ఎంతో మంది ప్రజలు ఇక్కడికి వస్తారు, లక్షలలో ప్రజలు ఇక్కడికి వస్తారు. మన రాష్ట్రం నలుమూలల నుంచి ఇంకా వేరే దగ్గర నుంచి కూడా వస్తారు. అట్లాంటి వాళ్ళకి వసతులు బాగుండాలి, అట్లనే గుడి కూడా డెవలప్ కావాలన్న ఉద్దేశంతో ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇది చేయడం జరుగుతుంది. మన తెలంగాణకి ఇదొక మార్క్ లాగా ఉండిపోతుంది. ముఖ్యంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగద్దని చెప్పి గతంలో కన్నా కూడా ఇంకా వైభవంగా ఇది జాతర అనేది ఇప్పుడు జరుగుతుంది. మేడం చూస్తున్నాం, ఇవాళ మొట్టమొదటిసారిగా ఏజెన్సీ ప్రాంతం లోపల కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఒక ఛాలెంజింగ్ అది అనుకోవచ్చు. సో అది ఎలా చూస్తున్నారు? అంటే ఎట్లా చూడడం అని ఏం లేదు. అంటే ఏదైనా కానీ అమ్మవారి ఆశీస్సులతోటే ఇక్కడ కేబినెట్ మీటింగే కానివ్వండి, ప్రజాపాలన అంటే ప్రజల మధ్యలో పాలన కాబట్టి ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ మీరు అందరు కూడా చూస్తున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారే కానివ్వండి, మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎవరమైనా కానీ ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజాపాలన చేస్తున్నాము. దానికి నిదర్శనమే ఈ రోజు ఇక్కడ కేబినెట్ మీటింగ్ జరగడం. 200 సంవత్సరాల వరకు కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయి ఉండే విధంగా చేసిన పరిస్థితి ఉంది. మీరు ఈ గవర్నమెంట్ లో మీరున్న ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో ఇవి జరగడం ఎలా ఫీల్ అవుతున్నారు? అదృష్టంగా భావిస్తున్నా. అంటే ఇంత మంచి ప్రజాపాలన ప్రజాప్రభుత్వం ఇట్లాంటి అభివృద్ధి పనులు ఎన్నో జరుగుతున్న సందర్భంలో ఒక ఎమ్మెల్యేగా ఈ గవర్నమెంట్ లో ఉండడం నిజంగా కూడా నా అదృష్టంగా నేను భావిస్తాను. ఇప్పటి వరకు సుమారుగా 1.5 వరకు భక్తులు వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఇవాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తుంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం అనిపిస్తుందా? తప్పకుండా. అంటే కొంతమంది అంటే అమ్మవార్ల జాతరకి ఎట్లా వసతులు ఉన్నా లేకపోయినా కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఇంకా ఇట్లా వసతులు కల్పిస్తే కొంచెం ఇబ్బంది ఉండి రాలేని వాళ్ళు కూడా ఇట్లా వసతులు ఉన్నాయి కదా అని చెప్పి తప్పకుండా ఇంకా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత శ్రద్ధ వహించిన దాఖలాలు లేవు. ఈయన పాదయాత్రతో ముఖ్యమంత్రి అవ్వడం, ఇప్పుడు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇవాళ కేబినెట్ సమావేశం కూడా ఇక్కడ అరేంజ్ చేయడం, ఇప్పటికే 2 దఫాలుగా వచ్చి వెళ్ళాడు, మళ్ళీ జాతర సమయంలో కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఎలా అనిపిస్తుంది? మీ ముఖ్యమంత్రి ఎక్కువగా మన వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మీద దృష్టి పెట్టడం అనేది ఎలా చూస్తుంది? మన ముఖ్యమంత్రి గారు ప్రజల మనిషి, అంటే ఏదో అల్లాటప్పగా రాలేదు, అన్ని తెలిసిన మనిషి, ప్రజలకు ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉండే మనిషి. అంటే ఎప్పుడు చూసినా గానీ అంటే ఎమ్మెల్యేలుగా మాకే సమయం దొరకదు ఇంట్లో గడపడానికైనా ఎప్పుడైనా కానీ. మన ముఖ్యమంత్రి గారు అయితే ఎప్పుడు చూసినా ప్రజల మధ్యలోనే ఉంటారు. ఎట్లా అంటే ఏం చేస్తే ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ అవుతుంది, ఎక్కడ ఏం చేయాలి అనేది తెలంగాణ ప్రతిష్టను మొత్తము దేశంలో కాదు ప్రపంచంలోనే తెలంగాణ ప్రతిష్టను పెంచే విధంగా అడుగులేస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. అంటే ఇన్నేళ్లుగా జరుగుతున్న జాతరకు ఈ జాతర చాలా విభిన్నంగా కనిపిస్తూ ఉన్నది. అంటే డెవలప్మెంట్ కూడా చాలా చేయడం జరిగింది. ఒక రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమ్మక్క సారక్క జాతరను డెవలప్మెంట్ చేసే దిశగానే వెళ్తున్నారు. ఇక్కడ నుండే తన ప్రస్థానం మొదలైంది. ఫస్ట్ చెప్పాలంటే సమ్మక్క సారక్క ఇక్కడ మొక్కుకున్న తర్వాతనే తన పాదయాత్ర చేసి ఇక్కడ ప్రస్థానం మొదలుపెట్టిన తర్వాత ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది. అదే అంతకన్నా శుభసూచకం మా కాంగ్రెస్ పార్టీకి ఇంకా లేదని చెప్పుకోవచ్చు. ఇంకా ఏ కార్యక్రమాలు జరగాలన్నా కూడా ఇప్పుడు కేబినెట్ మీటింగ్ ఎందుకు జరుగుతుందంటే నెక్స్ట్ జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్ ను బట్టి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ సమ్మక్క సారక్క ఆశీస్సులు అందరి మంత్రులపైన రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ కేబినెట్ మీటింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా ఇదివరకు జాతర అంటే చాలా తక్కువ
జనాలు వచ్చేవి. అప్పుడు కూడా కోటి దాకా జనాలు వచ్చేవి. ఇంకా ఈ డెవలప్మెంట్ను చూసి ఇంకా 1-2 కోట్లకు వెళ్లే పరిస్థితి ఉంది. కుంభమేళకు ధీటుగా ఈరోజు ఈ జాతరను జరుపుకోవడం మనం చాలా సంతోషకరమైన విషయం. జాతరల్లో అసలు నిజంగా చూసుకోవాలంటే ఒక ఆసియా ఖండంలోనే ఒక అందరికీ సంబంధించి ఒక పెద్ద ఎత్తున జాతర జరిగేది మేడారం జాతర, సమ్మక్క సారలమ్మ జాతర. దీని మీద ప్రభుత్వం ఒక దృష్టి పెట్టి నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు అన్ని దేవాలయాలు ఎట్లా అభివృద్ధి చేస్తున్నారో అంతకన్నా ఈ యొక్క వనదేవత అనే ఒక ఉద్దేశంలో దాన్ని ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. ఈ యొక్క అభివృద్ధి చూసి నిజంగా అసలు భారతదేశంలోనే ఇంత పెద్ద వనదేవత జాతర ఎక్కడ లేదు. ఈ యొక్క వనజాతర దేవత ఈసారి ఈ డెవలప్మెంట్ చూసి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఇంత జాతర ఎట్లా మూమెంట్ తీసుకున్నారని చెప్పేసి ఈ విధంగా 235,000 కోట్లు 100 కోట్లు ఒక ఖర్చు పెట్టి ఈ యొక్క జాతర ప్రత్యేకతను సంతరించుకుంది అని అంటే ఈ జాతర ప్రత్యేకత ఏందన్నది మొత్తం దేశంలో ఒక విధమైన ప్రత్యేకతగా భావిస్తా ఉన్నాం. ప్రజా పాలనలుగా మేము ఎలాగైతే వెళ్తున్నామో ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజల కోసం అన్ని రకాలుగా ఆలోచిస్తూ ఇవాళ కేబినెట్ మీటింగ్ కూడా ప్రజల మధ్యలో ఈ ఏజెన్సీ ప్రాంతంలో పెట్టడం అనేది నిజంగా హర్షించదగిన విషయం. కెమెరామెన్ సతీష్తో నరేందర్, HM TV, మేడారం.